ఎందుకు భయపడాలి, బాధపడాలి? కంటెంట్ బాగుంటే ఎప్పుడు రిలీజ్ చేసినా కూడా ఆడియన్స్ వస్తారు కదా. బాధ కాంటెంట్ గురించి కాదన్న. ఒక గ్రాఫ్ ఉంటుంది. సినిమాని ఇక్కడ వరకు తీసుకెళ్ళి డిసెంబర్ 12th అనేది ఎంత కాయిన్ అయిపోయిందంటే ప్రజల్లో, సినిమా రిలీజ్ అయిపోయింది అనుకుంటున్నట్టు జనాలు కూడా ఉన్నారు. ఇప్పుడు న్యూస్ ఛానల్లో మీరు ఒక న్యూస్ వేశారన్న, ఆ న్యూస్ చూసిన వాడు రెండో రోజు మీరు న్యూస్ వేస్తే సేమ్ న్యూస్ చూడాలని రూల్ లేదు. డిసెంబర్ 12th న్యూస్ చూసి ఉండొచ్చు, January 1st అని చెప్పి అతను న్యూస్ చూడలేదు అనుకో, ఓ పలానా సినిమా వచ్చిందేమో వెళ్ళిపోయింది అనుకుంటారు. ఇలా ఇమాజిన్ ఒక 1 కోటి మంది, ఒక డెమోగ్రఫిక్ 1 కోటి మంది మన ప్రేక్షకులను తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓ 30 లక్షల మంది ఆ న్యూస్ చూసి ఉండొచ్చు. మీ తర్వాత 5 లక్షల మంది సినిమా పోస్ట్ పోన్ అని తెలిసి ఉండొచ్చు. మిగతా 25 లక్షల మందికి సినిమా వచ్చి వెళ్ళిపోయింది అనుకుంటారు. అది ఎంత కష్టం. బాధ కాంటెంట్ మీద ధైర్యం లేక కాదు, బాధ పోస్ట్ పోన్ అయినటువంటి విషయాన్ని నేను మళ్ళీ అంత బలంగా January 1st అని నేను ఎలా చెప్పాలి? మీరే చెప్పండి. నేను ఓపెన్గా చెప్తున్నానన్న, మీరే చెప్పండి. 11th నైట్ వరకు సినిమా మీద ఉన్నటువంటి ఒక బజ్, ఒక ఊపు, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, ఏదైతే ఒక ఊపిందో సైక్ సిద్ధార్థ అనేది, ఇవాళ రోజున నేను అక్కడ వరకు తీసుకురావాలంటే ఎంత చేసినా యాజ్ ఇట్ ఈస్ అంత రాదు. అది ఒకసారి ఒక ఎమోషన్, ఒక ఊపు, ఒక ఎనర్జీ ఒక లెవెల్కి వచ్చింది. ఎంత చెయ్యండి, పగిలిన అద్దాన్ని అతకబెట్టే ప్రయత్నం నాట్ ఈజీ. అతికిస్తున్నాం మోస్ట్ ప్రిసైజ్ వేలో, ఏమాత్రం బ్రేక్స్ కనబడకుండా చేసే ప్రయత్నం చేస్తున్నాం, కానీ అర్థమైతే పగిలింది కదా. అది బాధ.